అతను ఒక పిచ్చోడు, ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. అతను ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు. భువనేశ్వరమ్మని గురించి మాట్లాడారు, తర్వాత వంగల్పూడి అనితా గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు తర్వాత కూడా ఇంకా ఎంతోమందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు. సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ, ఎందుకో అది మనకు అర్థం కాదు. అమిత లోకవ వాళ్ళకి. 100% దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు. అదే కాదు, ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన నా మీద నింద వేసి మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేశారు కొంతమంది నాయకులు. అనిల్ కుమార్ యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, మేరక మురళి, ఒక అమ్మాయి కూడా, ఆడపిల్ల కూడా, పూజిత, వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసే ముందు ఆ వీడియో, అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి. వాళ్ళు గనక వీళ్ళని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాం ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చి వీళ్ళని కొట్టకపోతే దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి.